వాచ్వాట్ తాచాదియ్యా బాబు గారు ఒకప్పుడు సైబరాబాద్ లో నాటిన మొక్క ఇప్పుడు చెట్ల మారి వైసీపీ నీటిలో తల దాచుకుంటుంది. అదేనండి మన హైటెక్ రజని ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏదో చేస్తామంటూ గొప్పలు చెప్తా ఉంది. ఇదిగో రజనకాయ్ నీ గోలేందో మొదలెట్టు. విశాఖ గర్జన విజయవంతమవటము, ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యం రావటము, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టడము, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకుంటామని వాళ్ళ ఆకాంక్షని ఏదైతే బలంగా వ్యక్తపరిచారో. ఏంటా స్పీడే ఏంటిది? విశాఖ గర్జన అట్రప్లాప్ అని బొత్స అమర్నాథ్ ధర్మాన తలలు పట్టుకుంటా ఉంటే నువ్వెంత రజనకాయ్ హిట్టు సూపర్ హిట్టు బంపర్ హిట్టు అంటూ కొత్త సినిమా థియేటర్ దగ్గర యూట్యూబ్ వాళ్ళకి ప్రేక్షకులు చెప్పినట్లు తెగ కలరింగ్ ఇస్తా ఉన్నావు. అయినా ప్రభుత్వంలో ఉంది మీరు, మీ మీద మీరే పోరాటాలు ఏంటాకాయ్ చిగ్గుచారం లేకుండానే. ఆ మంత్రులు అంటే బొర తక్కువ వాళ్ళు. ఇక మీ నాయకుడు పెద్ద తోగలాక్, నువ్వు సాఫ్ట్వేర్ క్వీన్ కదా, నీకు కూడా లాజిక్ తెలియకపోతే అట్టా చెప్పు. ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? 2019లో సెప్టెంబర్ 6 అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఓర్ని ఆచార్యం కోలా సీఎం ఎవరని అట్టా అంటావేందాకాయ్? మైండ్ గని తొప్పిందా? లేదంటే నువ్వే సీఎం అయిపోయావని హాలోజినేషన్ లో గాని బ్రతికేస్తున్నావా? లేదని చెప్పు, సీఎం ఎవరో నీకు తెలీదా? జగన్ అన్నే కదా, మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా 2019లో. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఇప్పుడు కూడా ఏంటంటే అమ్మయ్యా ఎప్పటికైనా కరెక్ట్ గా చెప్పు. 2019లో ఆయన సీఎం అయ్యాడనే దురదృష్టాన్ని జనం ఎలా మర్చిపోతారు చెప్పు. అయినా రజనకాయ్ ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు అన్న తమ్ముడు చెల్లి అక్క తాత మామయ్య లాంటి వర్చలు పెట్టి పిలవకూడదు. కొంచెంత నేర్చుకో. మీ జలగడ్డ కావాలంటే ఇంటికెళ్ళి 100 సార్లు పిలుచుకో అన్నా అన్నా అని. లేదంటే జగనన్న చన్నిది అదే మాకు సమాధి అని పాడుకో. సారీ అదే మాకు పెన్నిది అని పాడేసుకో. 75 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక హాస్పిటల్ తీసుకొద్దామని కానీ, లేదా ఈ ప్రాంత ప్రజలు బాగోగుల కోసం ఏదన్నా ఒక ఆలోచన చేద్దామని కానీ ఏది కూడా చేయకుండా, అవేం ఆలోచించకుండా ఈరోజు చేస్తున్న పని చేస్తూ ఈరోజు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి దీని గురించి ప్రశంసించకుండా వీళ్ళు రాసి అందులో వీళ్ళు అంటారు ఈ ఆసుపత్రి నిర్మాణం 70% అయిందని వీళ్ళే చెప్తారు. అంటే ఇది వీళ్ళ కళ్ళకు కూడా ఇది కనిపిస్తుంది, వీళ్ళు కనిపిస్తుంది, వీళ్ళే అంటారు. అయితే ఇంత గొప్ప ప్రాజెక్ట్ని కేవలం ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి, అంటే ఒక 3 నెలల్లో కాలంలోనే దీన్ని శంకుస్థాపన చేసి, దీన్ని చాలా కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ ఎందుకంటే కోవిడ్ అనేది మనం ఊహించింది కాదు, వచ్చింది. అయినప్పటికీ కూడా వార్ ఫూటింగ్ బేసిస్లో ఈ పనులన్నీ కూడా మొదలై ఇప్పటికీ 70% కంప్లీట్ అయ్యి రేపు రానున్న కాలంలో అంటే బై మార్చ్ 2023 కల్లా ఈ పూర్తిగా కంప్లీట్ చేసుకుని దీన్ని ప్రారంభించబోతున్నారు జగనన్న. ఏందా అర్థం పర్థం లేని వాగుడు రజనకాయ్? ఇదేదైనా గుంటూరు చిలకలూరుపేట నాన్ స్టాప్ బస్ అనుకున్నావా ఏంది? మీ జగన్ సీఎం అయ్యి 3 నెలలు అయ్యిందా? కోవిడ్ వచ్చిందని హాస్పిటల్ కట్టడానికి 4.5 ఏళ్ళు పడుతుందా? చెవిలో క్యాలీపవర్లు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాక నోట్లో ఏలెట్టుకుని వింటారు. ఉద్దానం సమస్యకు మొదటిగా పరిష్కారం చూపించిందే బాబు గారు. అయితే నువ్వేంది జగనన్న జలగన్న దొంగన్న అంటూ చోటు కబుర్లు చెప్తా ఉన్నా. తొందరలో కంప్లీట్ అయిపోతా ఉంది. ఆ డేట్స్ కూడా మీకు చెప్తా ఉన్నాము. మమ్మల్ని ప్రశంసించడం కూడా నేర్చుకోండి. జగనన్న ప్రభుత్వం ఎప్పుడు విమర్శించడం కాదు. ఆ ప్రజలకు మా మంచి కూడా చెప్తే బాగుంటది. అబ్బచ్చా మిమ్మల్ని పొగడాలా? ఏం చేశారని మీకు భజన చేయాలో చెప్పు రజనక్క. గత 3 నెలల నుంచి వైద్య సేవలు లేవని ఉద్దాన బాధితులు నెత్తి నోరు కొట్టుకుని ఎడుతా ఉంటే జగన్ కి డబ్బు కొట్టమంటామేంది? మీరు కొట్టే తప్పట్లో చాలకనా? ఇదిగా ఉద్దానం కిడ్నీ బాధితులు ఆదుకోండాక ముందు ఇక చాలు గాని బయలుదేరు. అయిపోయి